హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈ కొబ్బరి బర్ఫీని ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అవుతుంది. ఇంట్లో ఎక్కువ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోండి. ఈ కొబ్బరి బర్ఫీని 7 కప్ స్వీట్స్ కన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. మళ్ళీ ఇలా స్వీటు, హాటు ఇలాంటివన్నీ చేసుకోవాలి కదా. ఎంతో ఈజీగా చేసుకుని ఈ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. స్వీట్స్ చేయాలి అంటే చక్కెర పాకం పట్టడం లేదా బెల్లం పాకం పట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఇందులో అలాంటివి ఏమీ ఉండవు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొలుచుకోవడానికి ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ సెట్ చేసుకోండి. అన్నింటినీ వాటితోనే తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చి కొబ్బరి తురుము 2 కప్స్, చక్కెర 1.5 కప్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు. మీరు ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలోకి వీటన్నింటినీ తీసుకోండి. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకొని అందులో 1.5 కప్పు చక్కెర కూడా వేసుకొని, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వరకు తీసుకోండి. చక్కెర పొడి చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేసుకోండి. చక్కెర పాకం పట్టడం ఉండదు. ఇది ఈజీగా చేసుకునే కొబ్బరి బర్ఫీ. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము, చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. ఇలా తీసుకున్న వీటన్నింటినీ చేతితో ఒకసారి అంతా బాగా కలుపుకోండి. పచ్చి కొబ్బరి, చక్కెర, పాలు అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టండి. ఇదంతా బాగా నానుతుంది. చక్కెర వేసాం కాబట్టి బాగా కరుగుతుంది. టైం లేదనుకున్న వాళ్ళు ఇలా కలుపుకున్న దీన్ని వెంటనే గ్యాస్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న వీటిని మూత మూసి 1 అవర్ పక్కన పెట్టండి. చక్కెర బాగా కరుగుతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని గ్యాస్ మీద పెట్టుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని గరిటెతో అంత బాగా కలుపుతూ ఉండండి. చక్కెర ముందే కలిపి పెట్టాం కాబట్టి గ్యాస్ పొయ్యి మీద పెట్టగానే ఇది నీళ్ళలాగా అవుతుంది. కంగారు పడాల్సినంత అవసరం లేదు. గరిటెతో ఇలా కలుపుతూ ఉండండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని కలుపుతూ ఉండండి. పచ్చి కొబ్బరి కాబట్టి అడుగంటే అవకాశం ఉంది. గరిటెతో కలుపుతూ ఉండండి. ఈ కొబ్బరి బర్ఫీని ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి. పాకం ఏమీ అవసరం లేదు కాబట్టి ఎవరైనా ఈ స్వీట్ ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సైడ్స్కి పాకంలాగా పట్టుకుంటుంది చూడండి. దాన్ని గరిటెతో ఇలా అంతా తీస్తూ బాగా కలుపుకోండి. ఈ కొబ్బరి బర్ఫీని ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరే అంటారు. మీరు తప్పక ట్రై చేయండి. పండగలు వస్తున్నాయి కదా, పచ్చి కొబ్బరి కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. ఈ కొబ్బరి బర్ఫీ వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం నీళ్లు కలపలేదు కాబట్టి వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు విడివిడిగా బాగా వస్తాయి పీసెస్. ఇలా బాగా దగ్గర అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా అప్లై చేసి ముందుగానే తయారు చేసి పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్కి నెయ్యి రాసుకోవడం వల్ల పీసెస్ తీయడానికి ఈజీగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గరిటెకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని అంతా సమానంగా చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని నైఫ్తో కట్ చేసుకోండి. నెయ్యి వేసాం కాబట్టి పీసెస్ లాగా ఈజీగా వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం కట్ చేసుకోవద్దు. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా కట్ అవుతాయి. పీసెస్ లాగా కూడా వస్తాయి. ఇలా ముందుగానే ఘాట్లు పెట్టుకోవడం వల్ల పీసెస్ లాగా బాగా ఉంటాయి. ఒకసారి నిలువుగా, ఒకసారి అడ్డంగా కట్ చేసుకోండి పీసెస్. లేదంటే మీకు ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. 1/2 అవర్ తర్వాత చూడండి కొబ్బరి బర్ఫీ
పీసెస్ లాగా ఎంత బాగా వచ్చాయో మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. గార్నిషింగ్ కోసం నేను బాదం పప్పులు అవి పెట్టాను. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడ్డానికి బాగుంటుందని చెప్పి నేను అలా డెకరేట్ చేశాను. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే మాత్రం ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.